ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ. అనుకున్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, ఆదుకున్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే తడి నడకలకు, మరి మరి ఉడికే పడి తలుపులకు. అనిత మా అన్నయ్య తప్ప నాకు ప్రపంచంలో ఎవరితోనూ పని లేదనుకునేవాడిని. మా అన్నయ్య హత్య నన్ను హింస రాజకీయాల్లోకి లాగింది. జానీ గారు, చంపింది సర్కార్, కానీ చంపించిన ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మాట్లాడనవసరం. వెళ్ళి దొరికినట్టు నరికేద్దాం, పదండి. ఆగండి, ఇది టైం కాదు. దీనికి ఏమన్నా ముహూర్తం చూడాలా? మీ మర్చిపోయింది మా అన్నయ్య. మనందరం ఆవేశంతో ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఆ మనుషులు ఎవరో మనకు తెలుసు. ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. హలో, వాసుని, నర్సయ్యని, కలిదిని ప్రసాద్ని చంపేశారు సార్. ఏది ఏమైనా సరే, ఎంతమందిని చంపైనా సరే, మా అన్నయ్య చేసింది నిలబడతాను. సమాజాన్ని బాధ్యతగా ప్రేమించే అనిత నేను వెళ్తున్న దారి తప్పని భావించింది. నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. నాకు గురునారాయణకి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు బలైనప్పుడు బాధ్యత గల జర్నలిస్ట్ గా అనితకు, ఆమె భర్త భరద్వాజకు గురునారాయణతో పాటు నేను శత్రువుగా కనపడ్డాను. కానీ ఒక్కడు మిగిలిపోయింది భయ. గాడే గా సీఎం గాడొక్కడు. పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే గురునారాయణకు నాతో పాటు అనిత, భరద్వాజులు కూడా శత్రువులయ్యారు. నన్ను కొట్టినోని బతికి బట్టగట్టనిస్తాను. తన భర్తని గురునారాయణ చంపబోతున్నాడని తెలుసుకున్న అనిత నా సాయం కోరింది. వేల మంది అమాయకుల ప్రాణాలను బలిపెట్టి సీఎం అవ్వాలనుకున్న గురునారాయణ ప్లాన్ ని నేను అడ్డుకున్నాను. గురునారాయణ తీవ్రంగా గాయపడటానికి, మత కలహాల కుట్ర కేసులో జైలుకు వెళ్ళటానికి నేను కారణమయ్యాను. దుర్గా, ఫంక్షన్స్ అవి నీకు ఇష్టం ఉండవని తెలుసు, కానీ నువ్వు వస్తాను. రియల్లీ? ఓకే. దుర్గా, నువ్వు మారవా? నువ్వు మానవా? గురునారాయణ మీద కేసు కొట్టేసిండ్రు, జైలు నుంచి రిలీజ్ అయ్యిండు. ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఎస్ఐ భరద్వాజ్ ఇంట్లో ఫంక్షన్. దుర్గాగాడు ఫ్యామిలీతో సహా వెళ్తున్నాడు. లాయర్ సాబు, దూపుతోని పానం పోయేటోడు నోట్ల చల్లటి మీరు పోతున్నావా? బస్ నువ్వు శుభవార్త చెప్పినవు, నేను సావు కబురు చెప్తా. రేయ్, అక్క తరగా నొక్కరాని పోండి. అల్లం చేయకండి. ఓకే ఓకే. బాబు రెడీ అయ్యాడు, ఇంకా మీ అరేంజ్మెంట్స్ పూర్తవలేదా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నాన్న హలో దుర్గా. హలో, హౌ ఆర్ యూ? అనిత ఎక్కడ బాబు? లోపల ఉందండి.
మాటలు అన్నా కూడా ఏమండి? అనితకు నువ్వంటే చాలా అభిమానం. చాలే ఊరుకోండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఓకే ఓకే. అయినా దుర్గా ఇప్పటికీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నేను ఒప్పుకోను. అసలు ఈ సమాజంలో అందరిలా నువ్వు తల్లి నన్ను వదిలే, ఇవాళ వీడి బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. నీకు కూడా క్లాస్ పీకుతాను మీ అమ్మ. జ్యూస్ తీసుకొస్తాను. అక్కడ వాష్ బేసిన్ ఉంది. దూరంగా తీసుకెళ్ళు. నా ఆదర్శాలతో పెంచు. ఇవన్నీ వదిలేమని ఎప్పుడు అంటుండేదాన్ని. ఇప్పుడు నా చివరి కోరికగా చెప్తున్నాను, వెళ్ళిపోతాడుగా.